ఒక వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేశామని చెప్పేసి పోలీస్ అధికారులు వెల్లడించడం జరిగింది. అసలు సీన్ లోకి వెళ్తే ఎక్కడ జరిగింది, అసలు ఎక్కడ ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరుగుతా ఉన్నాయనే దాని గురించి మనం మాట్లాడుకుంటే ఓన్లీ మన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, దాంతో పాటు ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ నార్త్ డిస్ట్రిక్ట్స్ లో చాలా అతి దారుణంగా ఏవైతే బాలికలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాల గురించి మనం ఇవాళ మాట్లాడుతూ ఉన్నాం. సో దీంట్లో ఇంకా క్లారిటీగా మనం మాట్లాడుకుంటే బాలికపై లైంగిక దాడి చేసినటువంటి యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశారని చెప్పేసి పోలీస్ అధికారులు చెప్పారు. సో దీంట్లో ఎక్కడ జరిగిందనే దాని గురించి మనం మాట్లాడుకుంటే మర్రి మండల కేంద్రంలో ఒక గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికపై గణేష్ అనే ఒక యువకుడు ఎవరైతే ఉన్నారో పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో 2 రోజుల క్రితం ఆమెకు కడుపు నొప్పి వచ్చింది. సో కడుపు నొప్పి రావడం వల్ల ఎవరైతే వాళ్ళ కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఏదైతే ఈ చెకింగ్ లో భాగంగానే ఎవరైతే వైద్యులు పరీక్షించిన తర్వాత బాలిక గర్భం దాల్చింది అని చెప్పేసి నిర్ధారించారు. సో కుటుంబ సభ్యులు ఎవరైతే ఆ బాలిక ఎవరైతే ఉందో ఆ బాలికతో మాట్లాడిన టైంలో పలుమార్లు నా పైన ఈ ఏదైతే లైంగిక దాడికి పాల్పడినటువంటి ఎవరైతే 24 ఏళ్ల గణేష్ పైన అయితే పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు చేయడం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నాం. సో దీంట్లో క్లారిటీగా మనం మాట్లాడుకుంటే ఈ మధ్య కాలంలో ఇట్లాంటి లైంగిక దాడులు అనేది చాలా సర్వసాధారణంగా అయిపోయినాయి. ఎందుకంటే ఏపీలో కావచ్చు, దాంతో పాటు తెలంగాణలో, ఓవరాల్ ఇండియాలో ఎక్కడ చూసినా కూడా లైంగిక దాడుల పట్ల ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే పోక్సో కేసులు నమోదు చేసినా కూడా ఎందుకు వీళ్ళ బుద్ధి మారట్లేదు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే దీంట్లో పోక్సో కేసు నమోదు కావడమే కాదు, దీంట్లో ఏ రకంగా పనిష్మెంట్ ఇస్తా ఉన్నారు, ఒక పనిష్మెంట్ ఇస్తే ఇంకోసారి ఒక తప్పు చేయకుండా ఉంటారు అనడానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎందుకంటే చాలా రకాలైనటువంటి ఇన్సిడెంట్లలో ఏవైతే ఈ శిక్షలు వేసిన తర్వాత ఆ పనిష్మెంట్ అనేది ఏ రకంగా ఉండాలో, ఒకసారి పనిష్మెంట్ తీసుకున్నవాడు ఇంకోసారి తప్పు చేయాలంటే భయపడాలనేటట్టుగా కూడా ఇట్లాంటి పనిష్మెంట్స్ ఇవ్వాలని చెప్పేసి చాలా మంది ప్రజలు కోరుతా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ మన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే లైంగిక దాడుల పట్ల చాలా వరకు కూడా పోలీస్ ఆఫీసర్స్ కూడా ఉక్కుపాదం మోపుతా ఉన్నారు. ఎందుకంటే ఒకవేళ ఇట్లాంటి ఇన్సిడెంట్ బయటపడ్డది అని అంటే మాత్రం డెఫినెట్లీ ఎవరైతే ఆ సంబంధితులు ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేట్లు ఎవరైతే ఈ లైంగిక దాడికి పాల్పడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోక్సో కేసు నమోదు చేసి జైలు గోడల్లో వాళ్ళని పరిమితం చేసేలాగా, దాంతోపాటు వాళ్ళకు పనిష్మెంట్ ఇచ్చేలాగా, వాళ్ళకి శిక్షలు వేసే విధంగా పూర్తి స్థాయిలో ఇదంతా కూడా చేస్తా ఉన్నారని చెప్పి చెప్పుకోవాలి.